ప్రస్తుతం మనం హుజూరాబాద్లో ఉన్నాం. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు కనిపిస్తూ ఉంది. అయితే బీజేపీ గతంలోనే మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి కూడా అంతకంటే డబుల్ స్థానాలు గెలుచుకునే దిశగా వ్యూహం రచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే హుజూరాబాద్లో బీజేపీ సిట్టింగ్ స్థానాలతో పాటు డబుల్ గెలుచుకునే స్థానాల మీద వ్యూహం రచిస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. హుజూరాబాద్లో ఎన్ని స్థానాలు గెలుచుకోబోతా ఉన్నారు ఈసారి? ఎందుకంటే ఈసారి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నట్టు మనకు బయట తెలుస్తూ ఉన్నారు. గతంలో కూడా 2014లో కూడా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అప్పుడు ఒక స్థానం గెలిచినాం. 6 స్థానాల్లో మేము టీఆర్ఎస్కు పోటాపోటీగా ఉన్నట్టు. కాంగ్రెస్ కంటే అప్పుడే గతంలోనే మేము కాంగ్రెస్ కంటే మెరుగైన స్థితిలో మేము 2014లోనే 2019లో కూడా 6 స్థానాలు గెలిచినాము. 6 స్థానాల్లో ఒక స్థానం ఒక ఓటుతోటి, ఒకటి 4 ఓట్లతోటి, 9 ఓట్లతోటి ఇట్లా 6 స్థానాలను కోల్పోయినాం. అంటే అప్పుడే 12 స్థానాల్లో మేము గట్టి పోటీ టీఆర్ఎస్కి ఇచ్చినాం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల స్పందన మిగతా ఒక అభ్యర్థుల యొక్క ప్రచారం తర్వాత మాకు అర్థమైంది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా హుజూరాబాద్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. హుజూరాబాద్ ప్రజలపైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ రెండేళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఈ రెండేళ్లలో ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా? లేకుంటే ఇక్కడి ప్రాంత ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు? మీరు ఏం గ్రహించారు? మీరు ఏం హామీ ఇస్తూ ఉన్నారు ఓటర్లకు మీకు ఓటు వేయడానికి? ఈ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ హుజూరాబాద్లో ఏమాత్రం అభివృద్ధి జరిగినా అది కేవలం కేంద్ర నిధులతో జరిగింది తప్ప అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ చిల్లిగవ్వ హుజూరాబాద్ మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటిని ఎవరు కూడా నెరవేర్చిన పరిస్థితిలో లేరు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ విలీన గ్రామాలు ఉన్నాయి. ఇప్పల్ నరసింగపూర్ కానీ, బోర్నపల్లి కానీ, దమ్మక్కపేట కానీ, ఇటువంటి కొత్తపల్లి, ఇవి గ్రామాలుగానే మిగిలినాయి. వాళ్ళకు ఇంటి పన్ను పెరిగింది. ఇంటి పర్మిషన్ తీసుకోవాలంటే ఇబ్బందులు ఎక్కువైపోయినాయి తప్ప వాళ్ళకు గ్రామీణ వాతావరణం వాళ్ళు ఇప్పటికీ మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో గత పాలకవర్గం ఉంది. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ మేము అనేకటువంటి ఇక్కడ మెయిన్ మినీ స్టేడియం ఒకటి ఎగ్జాంపుల్, మన మినీ స్టేడియం ఉంది. మినీ స్టేడియం కోసం ఈ ఎమ్మెల్యే నేను గెలిచినాక ఇస్తా అని చెప్పిండు. వీరిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతూ ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా ఖేలో ఇండియా కింద ఇవాళ ఇక్కడ మినీ స్టేడియం ఏర్పాటు చేయడానికి నిధులు ఇవ్వడానికి సిద్ధమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి యొక్క వేషాల కారణంగా ఇవాళ ఇక్కడ స్టేడియం ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూసేకరణ కాదు. ఇక్కడ ఏంటంటే స్టేడియానికి టెండర్ అయ్యి లైవ్లో ఉంది. ఆ టెండర్ వాళ్ళు చేయనిస్తలేరు. వాళ్ళకి పైసలు ఇచ్చే పరిస్థితిలో దుస్థితులు లేరు. రెండోది చేయనిచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఆ విధమైనటువంటి పరిస్థితి. హుజూరాబాద్కి వచ్చేటువంటి స్టేడియాన్ని జమ్మికుంటకి ఇచ్చినాం. జమ్మికుంటలో సింథటిక్ ట్రాక్ 7 కోట్ల రూపాయలతోటి జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో బండి సంజయ్ కుమార్ గారు మంజూరు చేయించడం జరిగింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా. ఇవాళ మేము హామీ ఇస్తున్నాం. ఇలా హుజూరాబాద్లో గత దశాబ్దాలుగా హుజూరాబాద్లో కబడ్డీ, హాకీలో జాతీయ స్థాయిలో ఆడినటువంటి ప్లేయర్స్ ఉంటుంది. ఇక్కడ యువకులకు కానీ, ఇక్కడ అనేక వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ఇక్కడ మినీ స్టేడియం ఉండి ఒక సరైనటువంటి మైదానం లేని కారణంగా వాకింగ్ చేసే పరిస్థితి కూడా లేని కారణంగా చాలా వర్షాకాలం వస్తే వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము హామీ ఇస్తున్నాం. మా చైర్మన్ మాకు ఇవ్వండి, మేము మినీ స్టేడియం ఏర్పాటు చేస్తా అని చెప్పి. ఇట్లా అనేక వార్డులలో ఈవెన్ విలీన గ్రామాల పరిస్థితి ఆ రకంగా ఉంటే హుజూరాబాద్లోని అనేక వార్డులలో కూడా ఇప్పటికీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. ఇవి ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినటువంటి దాఖలాలు లేవు. అవన్నీ కూడా చేయాలంటే ఇవాళ కేంద్రం నిధుల తీసుకొచ్చి అడిషనల్గా బండి సంజయ్ కుమార్ గారు మొన్న వచ్చారు ఎన్నికల ప్రచారంలో. వారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. హుజూరాబాద్ మాకు అప్పగించండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇలా గతంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఇచ్చారు, ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి, హుజూరాబాద్ అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తామని చెప్పి వారు స్పష్టం చేయడం. మేము కూడా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. మాకు అభివృద్ధి చేసే అవకాశం ఏంటి. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కేవలం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా ఈ పురపాలక సంఘంలో ఏ విధమైనటువంటి పరిపాలన చేసే పరిస్థితి లేదు. కనీసం చెత్త తీసే పరిస్థితిలో కూడా లేరు. వారానికి ఒకసారి చెత్త తీసుకుపోయేదని కూడా రానటువంటి పరిస్థితి. కనీసం మినిమం ఏదైతే మున్సిపాలిటీ చేయాలో అటువంటి చేయలేని పరిస్థితిలో ఈ మున్సిపాలిటీ ఉంది. ఏదైతే రోడ్లు మౌలిక వసతులు అభివృద్ధి చెందాలన్నా, పట్టణం మరింత సుందరీకరణ జరగాలన్నా, ఇవాళ ఈ క్రీడా మినీ స్టేడియం రావాలన్నా,
అనేక వర్షాకాలం వస్తే అనేక కాలనీలలో నీళ్లు నిలిచే పరిస్థితి ఉన్నది, వాళ్ళు ఇండ్లలోకి నీళ్లు పోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్మశాన వాటిక ఉంటుంది, ఒడ్డరి కాలనీ ఉంటుంది. ఒడ్డరి కాలనీకి పోవాలంటే వర్షాకాలం వస్తే రోడ్డు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళు కంప్లీట్గా హుజరాబాద్ తోటి సంబంధాలు కట్టేటటువంటి కనీసం మినిమం ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయలేని దుస్థితిలో గత బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులు ఉండే. మేము హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ కూడా బండి సంజయ్ కుమార్ గారు మన సైకిళ్ళ పంపిణీతో పాటు ఇక్కడ హాస్పిటల్లో కనీసం ఏదైతే ఎక్విప్మెంట్స్ లేక సరైనటువంటి పరికరాలు లేక వీళ్ళు రెఫర్ చేసి హన్మకొండ కానీ కరీంనగర్ రెఫర్ చేసే పరిస్థితి, పేదోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి. 2 కోట్ల రూపాయలతోటి మొన్నటి అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలు హుజరాబాద్ హాస్పిటల్కి అందించడం జరిగింది. అంటే ఇక మా చేతిలోనే మాకే అధికారం ఇస్తే హుజరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి నిధులు మొన్ననే హామీ ఇచ్చారు బండి సంజయ్ కుమార్ గారు. నేను మోడీ గారితో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొస్తా, హుజరాబాద్ను అభివృద్ధి చేస్తా అని చెప్పి. కాబట్టి మనకి హుజరాబాద్ అయినా హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మున్సిపాలిటీ కానీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం. మాకు కమలం 30 మంది భారతీయ జనతా పార్టీ నిజాయితీగా ఉన్నటువంటి సేవా దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోటీ చేస్తున్నారు. ఎటువంటి ఈ మిగతాలాగా అవినీతికి పాల్పడే వాళ్ళలో, లేకపోతే అక్రమాలకు పాల్పడే వాళ్ళు, భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కాకుండా మాకు సచ్చిలున్నటువంటి అభ్యర్థులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ప్రజలంతా కూడా చూస్తున్నారు. వాళ్ళకు ఇలా భారతీయ జనతా పార్టీని నిలవడం కోసం మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సింది. ఎట్లా ఉంది ప్రచారంలో రెస్పాన్స్? ప్రచారం కూడా విపరీతమైన రెస్పాన్స్ ఉంది. ఇవాళ మొన్న కూడా బండి సంజయ్ గారి కార్యక్రమానికి ఎన్నడూ లేని విధంగా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యారు. చాలామంది రావడం జరిగింది. బార్డర్లో కూడా ఎక్కడ ఎవరి ఇంటికి పోయినా కూడా చాలా రిసీవింగ్, అభ్యర్థులు పోయినప్పుడు కానీ నాయకులు పోయినప్పుడు కానీ రిసీవింగ్ ఉంది. ప్రజలంతా కూడా బీజేపీకి ఈసారి బీజేపీకే అని చెప్పి వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, అందరూ కూడా బీజేపీ వైపు నిలబడతారని చెప్పి. ముఖ్యంగా ఇవాళ ఎలక్షన్స్ వచ్చింది కూడా ఇంతకుముందు మీరు అడిగారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా? చిల్లిగా అవ్వే ఇచ్చింది లేదు. వీళ్ళకు 2 ఏళ్ళలో ఇవ్వలేని వాళ్ళు ఇంకా 3 ఏళ్ళలో ఎక్కడ ఇస్తారు? రెండోది ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు, ఇవాళ కాంగ్రెస్ నాకు ₹1 నా దగ్గర లేదు, నన్ను కోసినా కూడా నా మెడకాయ కోసినా నా దగ్గర రూపాయి లేదని చెప్పంటున్నాడు. అటువంటిప్పుడు హుజరాబాద్కు నిధులు ఎడికలు తీసుకొస్తారు. ఇవాళ కాంగ్రెస్కి ఓటేసినా అది బీఆర్ఎస్కి ఓటేసినా అది మురిగిపోతుంది తప్ప, మురికాలలో వేసినట్టు తప్ప హుజరాబాద్ అభివృద్ధి కోసం ఉపయోగపడది. అది కేవలం అది బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఈ ఎలక్షన్స్ కూడా కేవలం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మార్చి దాటితే. అందుకే ఈ మార్చి లోపల ఎలక్షన్ పెట్టి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అందుకే పెట్టిండు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అందుకే పెడుతున్నాడు. అది ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఇలా ప్రజల మీద ప్రేమతోటి ఎలక్షన్లు వస్తలేవు. ప్రజల పాలన కుంటుపడ్డది, సంవత్సరం దాటింది, పాలక వర్గాలు లేక అని చెప్పి కాదు. ఇప్పుడు కేవలం జీతాలు ఇవ్వలేనటువంటి దీనస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చినాయి. ప్రజల మీద 15th ఫైనాన్స్ నిధులు కానీ ఇంకా ఇతర నిధులు ఏవైతే ఉన్నాయో అవి పాలక వర్గాలు లేకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి ఈ ఎలక్షన్స్ పెడుతుంది.